ఇంట్లోకి వస్తే మా కొడుకులు కిరాయిలు ఉన్న ఇళ్ళల్లో పోయి పన్నాం మేము. ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు కిరాయి లెక్క ఉంటారు పెళ్ళి వాళ్ళ లోపలర్లో గాయన ఉంటుందంట, అవతలర్లో గాయన ఉందంట. లేవు, మాకు ఉన్నదే ఒకటి. ఉన్న పొల వాళ్ళకు నౌకర్లు లేవు, ఏవి లేవు. ఆ ఇల్లు అయితే మా దాన్నే ఉన్నది. చదువుకున్న ఇల్లు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. మరి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి కరీంనగర్కి వచ్చిన కరీంనగర్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి 66 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. మా అన్న, నేను వీరాభిమాని మా రేవంత్ అన్నకు. సో మా రేవంత్ అన్న గ్యారెంటీలు ప్రమోట్ చేద్దామని చెప్పేసి కరీంనగర్కి వచ్చిన. సో మా ముసలమ్మ ఉన్నది, ఫస్ట్ ఈమెతోనే ఇంకా మరి అడుగుదాం, ఓటేయాలి మా అన్నకు. మరి 90% హామీలు ఇచ్చింది కాబట్టి అడుగుదామని వచ్చిన. నమస్తే ముసలమ్మ. నమస్తే, చెప్పు. నమస్తే. ఏం మరి మొత్తం మా అన్న పైసలు ఇన్ని కానీ ఇస్తున్న నోరు మాట వస్తుంది. ఏం పైసలు ఇస్తాడు? అయ్యో, ఇప్పుడు ముసలాయి ఉండ ఇంట్లో ఉన్నాడు. రాష్ట్రంలో మా రేవంత్ అన్న ఒక హామీ ఇచ్చిండు, ఎరికేనా? 4,000 రూపాయలు ఇస్తా పింఛనని. ఏది లేదు. ఏది లేదా? ఉన్నదే కట్ చేసిండ్రు. ఇస్తున్నట్ట కదా? ఉన్నదే కట్ చేసిండ్రు అయ్యా. అయ్యో, ఇక్కడ ఉందమ్మా 4,000 రూపాయలు ఇస్తున్నా, మరి మాకు ఓటేరు అంటుండగా. 2 నెలలే కట్ చేసిండ్రు. 2 నెలలే విన్నారు కానీ ఇగో మా ముసలామనేమో కట్ చేసిన అంటుంది. నేనేమో ప్రచారం ఏమో మా అన్నకు చేద్దామని వచ్చిన. రేవంత్ అన్న ఉన్నావా ప్యాలెస్లో? జర చూడాలి నువ్వు. ఇంకో ముసలామని అడిగిన. మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికంట, ఆడవాళ్ళందరికీ మనిషికి 20,000 ఇస్తా అని చెప్పిండు. 2 నెలలే ఏది లేదు. ఇస్తుండమ్మా. ఎక్కడ ఇస్తాడు? ఎవరికి లేవు. చదువుకున్న పిల్లగాళ్ళకు నౌకర్లు లేవు, ఏది లేదు. ఉన్నోళ్ళే చేసుకుంటారు. నిన్న మా అన్న కరీంనగర్లో ఈ సొప్పదండుకు వచ్చిండు. వచ్చి అసలు రాష్ట్రం బంగారు తునక అవుతుంది, నాకే ఓటేరు అంటుండు. ఏది లేదు. ఒక్క కరెంటు బిల్లు మాత్రం పిరిగి ఉన్నది అంతే. ఏది లేదు. 99లో ఒకటి అవుతుంది, ఒక్కటి అవుతుంది. ఇగో ఇడ చదువుకున్న పొల వాళ్ళకు నౌకర్లు లేవు, ఏవి లేవు. ఆ ఇల్లు అయితే మా దాన్నే ఉన్నది. చదువుకున్న ఇల్లు వస్తున్నాయి. చదువుకున్న పోరగాలంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. పోరగాలేనా మిమ్మల్ని ఓటు వేయించింది? కాంగ్రెస్కి ఓటేరి మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పినట్టు అప్పట్లో ఏదో వచ్చిందా ఉద్యోగాలు? పోరగాళ్ళు అంతకేరా? పోరగాళ్ళకు రాలే, వాళ్ళకు రాలే. ఎన్నో ఏళ్ళు, 30 ఏళ్ళ దాకా అటు బయట షాపులలో చేసుకుంటూ ఉంటాను. మరి ఇల్లు చూస్తే మంచి మా అన్న జూబ్లీస్ ప్యాలెస్ కదా గట్టిగా ఉంది మీ ఇల్లు. బాగానే కింద మీద అంతా బొలబొలని ఇంట్లోకి చూడరా మీరు ఇంత మంచి ఇల్లు పెట్టుకొని. మా రేవంత్ అన్న ప్యాలెస్ చూసిరా మీరు జూబ్లీస్? ఇంట్లోకి వచ్చినాయి నీళ్లు. ఇంట్లోకి వస్తే మా కొడుకులు కిరాయిలు ఉన్న ఇళ్ళల్లో పోయి పన్నాం మేము. ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు కిరాయి లెక్క ఉంటారు పెళ్ళి. వాళ్ళ లోపలర్లో గాయన ఉంటుందంట, అవతలర్లో గాయన ఉందంట. లేవు, మాకు ఉన్నదే ఒకటి. ఉన్నదే ఒకటి. ఇంత మంచి ఇల్లు పెట్టుకో. ఇందిరామ్మ ఇల్లు మీకు ఎరికేనా? 4,50,000 కట్టిండు మా రేవంత్ అన్న. కరీంనగర్ 1,00,000 కట్టిండు. ఇప్పుడు ముసలమ్మనేమో లోపల 3 కొడుకులు సంసారం చేస్తా అంటే ఎవరు లేరు అంటుంది. నేను ఏం చెప్పుదు ఇప్పుడు? లేరా ఇక్కడ ఎవరు లేరు. కిరాయిలకు ఉన్నారయ్యా. 3 కిరాయిలకు ఉన్నారు. వాళ్ళ పెళ్ళి నుంచి కిరాయిలకు ఉన్నారు. అంతా బయటనరు, అందరు బయటనే. పెళ్లి బట్టల మీద కిరాయిలకు ఉన్నారు. ఇప్పుడు ముసలాయనకు 4,000 వస్తున్నాయి, నీకేం ఇల్లు వచ్చే లంకాంత ఇల్లు పెట్టుకొని బయట ఎందుకుంటారు? ఏది లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. ఉర్తాందా కవర్ కప్పుకొని ఉన్నాం. మరి ఓటేసినావు కాంగ్రెస్ కింద ముందు? వేసిన ఓట్లు అడిగి వచ్చిన వాళ్ళు అందరికి ఓట్లు వేసినా కానీ ఏం ఫలితం లేదు. రోడ్డు చూస్తే రోడ్డు అంత గిట్లు ఉన్నది, దిగబడుతుంది. ఇంటి ముందు డాంబర్ రోడ్ వేసినా అమ్మా? ఏది రోడ్ లేదు, బీది లేదు, ఏది లేదు. మరి మున్సిపాలిటీ ఎన్నికలు రేపు ఓటు ఉందా? ఇది ఉన్నది. మరి వేస్తావా? మరి ఏమంతా కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తారు. మాకు ఎవరు చేస్తలేరు. ఓటు వేయమనుకుంటాను. మా మనసులో కట్టిన. మా అన్న మలసారి ముఖ్యమంత్రి కావాలమ్మా. అయితే ఏం ఫైదా ఉంది? మాకేమన్నా చేస్తాను రా? ఎవరేం చేస్తాను? ఓటు వేసుడు ఎందుకు? ఓటు అట్టే నీళ్ళల్లో వేసుకున్నట్టేనా? చూసినారా ముసలాం ఏమంటు? నేను హైదరాబాద్కి వెళ్ళి బండి వేసుకొని నా పెళ్ళి నుంచి ఇళ్ళనే చస్తాను మేము. నా కొడుకులు పెద్దవారికి కిరాయి లెక్క ఉంటాను. లేవు, ఏది లేదు, ఎవరికి లేదు. ఎంతమంది మేయర్లు వచ్చినా చేయలే. ఎవరు చేయాలి? ఎవరేం చేయాలి? మరి బీజేపీ వాళ్ళు అంటారుగా, ఈసారి మా తాప మాకు ఓటేస్తే మీ మేయర్ అయినాక అన్ని పనులు చేస్తాం, మాకు ఇంతవరకు ఇవ్వలేదు అంటారు. మరి ఈసారి అన్న రాదు? ఉన్నోళ్ళే జాబులు చేసుకుంటారు అయ్యా. మా సొంటి చిన్న జాతి వాళ్ళకి ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తారు? మరి అందుకే చెప్తున్నా నేను. ఇగో అన్ని ఇస్తామని చెప్పిండు కాంగ్రెస్ అని చెప్పిండే. అన్ని ఇచ్చిండ్రు. మరి ఏమి ఎట్ట ఓటేస్తావు? అయ్యా కర్ణాలు ఒక బస్సులు, కొందరికి కరెంటు బిల్లు గంతే ఉన్నాయి కానీ ఏవి లేవు. ఆ బస్సులలో తనుకుంటారంటగా మా ఆడవాళ్ళు, మత్తు కొట్టుకుంటాను. అంతేనా? మరి ఇంతకీ నేను ఒక మాట చెప్తా. ఇగో రాష్ట్రం మొత్తం మా ఆయన గెలిచి వచ్చింది. 90% మంది మాకెవరు, 10% అటు ఇటు అంటారు. జరది ఒక్క తాప మా అన్నకే రాదమ్మా ప్లీజ్. మీ అన్నక
ఎవరికి వెయ్యం. వెయ్యవు. చూసినారా నేను హైదరాబాద్కి వెళ్ళి బండి వేసుకొని డీజిల్ పోసుకొని కనబాలు వాడి మా రేవంత్ అని గెలిపిద్దా నేను వస్తే వెయ్యనంటే ఏయని అంటుంది. మా రేవంత్ అనే మొత్తం నాకేస్తా ఉంటే నేను మునగానని చెప్పక తిరుగుతున్నాను. ఏ పార్టీ మునగాడు తెలిసిపోతానే ముసలామా చెప్తూనే ఉండే. మాకేం చెప్తాను రాని ఇగో నేను సామెత చెప్పనా వెనకట్ల మీ ముసలోడు మాట్లాడి ఇగో ఒక ఆయన మంచి మునగాను లెక్కున్నట రారా నాయన కలుపుజాల పోదామంటే ఎలుకని చూసంటే ఎలుక రావడంట. గిట్నే ఉంది మరి ఏమంత అనేది. నువ్వు చెప్పేదేమో సున్న ఇచ్చిన అని చెప్తుంది, ఇంతలో గాది గురించి అని చెప్తుంది. ఆయన ఏమో 90% నేనే కర్రలు కడతాను అంటున్నాను. సున్నా మరి గాడిద గుడ్లు తెలుసానా నీకు? కోపం బియ్యం వస్తానే ఒక కరెంటు బిల్లు ఓ ఏమో కోపం బియ్యం చెప్తా చూడు. ఎంత అనుకుంటున్నావు? 42 రూపాయలు 46 రూపాయలు కిరాయి కిలోలో 44 రూపాయలలో 2 రూపాయలు 3 రూపాయలు రేవంత్ రెడ్డి అంతే. మొత్తం 43 పైసలు అయ్యి ఏమో కోపం బియ్యం మాత్రం వస్తుంది, కరెంటు బిల్లు మాత్రం లేదు. అయితే నేను మాట చెప్తున్నాం. ఇగో ఆ బీజేపీ అయిన బండి సంజయ్ కూడా మా పెద్దనే. ఆయన ఏమంటున్నంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఏం పని చేస్తారు, లంగలు మోపారు తెలంగాణలో. నా కరీంనగర్లో పుట్టిన ఈ గడ్డ మీద నేను బీజేపీకి ఈసారి నాకు మేరీరి ఇక నీకు ఇల్లు చేస్తా, నీ ఇంటి ముందర రోడ్డు వేస్తా, నీకు అన్ని పనులు చేసి పెడతా. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నా ఈడు వీకే పోయినా నాకేం పని లేదు. అట్లా చేస్తా అంటారు కదా, చేస్తలేవు కదా నువ్వు మందికి ఇచ్చి. ఇప్పుడు అట కాదు, ఇంట్లో బువ్వను పోయావు, మంది ఇంట్లో పోతే బో పెడతారా, నీ ఇంట్లోకి వస్తేనే బో పెడతారు. ఇప్పుడు పైసలేమో మోడీ కాడుండే, తెచ్చేదేమో మోడీ ఆయే, ఇవ్వాల్సినేమో బండి సంజయ్. మీరు ఓటేమో టీఆర్ఎస్కి కాంగ్రెస్కి వేసి అన్నం పెడతారనట. నీ ఇంట్లో బువ్వంతా నీ ఇంట్లోకి వచ్చి తినాలి. నాకు ఆకలి అవుతుంది, ముసలమ్మకి ఇంత వంజమంటే వంజ బిడ్డ పెడతాండు. నువ్వు మందికి ఇచ్చి నాకు ఓటేసే నాటేయకుండా నువ్వు చేయండి ఎట్ట చేస్తా.